అపర్ణ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన రాజు తనని అమ్మ అని పిలవడంతో ఇక ఒక్కసారిగా సంతోషంగా కళ్ళు తెరిచి రాజు వైపు చూసి, ఏంటి నాన్న చెప్పు అని తనతో అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే, మీ పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు ఒకే రోజు కావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా అమ్మ పేరు మీద గుడిలో అన్నదానం చేశాను. అలాగే కేక్ కట్ చేయించాలనుకుంటున్నాను, కానీ అమ్మ లేదు కదా. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని అమ్మ అని అనుకోవచ్చా? అలాగే మీరు కూడా నన్ను కొడుకు అని అనుకోండి. మీరు కాదనరనే నమ్మకంతో కేక్ కూడా తెప్పించాను. మీరొచ్చి కేక్ కట్ చేస్తారా ప్లీజ్ అని అపర్ణను అడుగుతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే మనసులో బాధపడుతూ, సొంత అమ్మనే అమ్మ అని అనుకోమంటున్నావా రాజ్? నువ్వు నా సొంత కొడుకువే, కాకపోతే నువ్వు నన్ను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే, ఏంటమ్మా సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉన్నావు అని అపర్ణని అడుగుతూ ఉంటాడు. ఇక అపర్ణ, అలాంటిదేం లేదు బాబు. నా పుట్టినరోజు నాడు నా కొడుకు స్థానంలో నువ్వు ఉండి నాతో కేకు కట్ చేయిస్తానంటే నాకు అంతకంటే సంతోషం ఏముంది, అలాగే కానివ్వని తనతో చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య అరేంజ్ చేసిన కేకు దగ్గరికి అపర్ణని తీసుకెళ్తాడు. ఇక రాజు అపర్ణతో కేకు కట్ చేయించి తనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటాడు. అపర్ణ కావ్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అపర్ణ అయితే కేక్ తీసి రాజుకి తినిపిస్తూ ఉంటుంది. ఇక జీపీఎస్ ద్వారా రాజు ఎక్కడున్నాడో కనుక్కొని గుడి దగ్గరికి వచ్చిన యామిని కావ్యని అపర్ణని రాజుని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, రాజుకి గతం గుర్తుకొచ్చిందా, తన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాడు అని టెన్షన్ పడుతూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక రాజు కేక్ తీసి అపర్ణకి తినిపించబోతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన యామిని, ఇంతకీ ఆవిడ ఎవరు బావా అని రాజును అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే అమ్మ అని అపర్ణని దగ్గరికి తీసుకొని యామినితో చెప్తూ ఉంటే ఇక యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ కావ్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.